గాయస్ నేను ఎక్కడున్నా మీకు కనిపించట్లేదు కదా. మ్యాటర్ ఏంటంటే బీఆర్ ర్యాంక్ పెట్టి ఆడేమో మా స్క్వాడ్ లో లాస్ట్ ప్లేయర్ నాకు రివైవ్ ఇచ్చి చనిపోయాడు. అది కూడా చూసుకోవచ్చు. మా టీంలో నేను ఒక్కటే ఉన్నాను. నేను కూడా ల్యాండ్ అవుతున్నప్పుడే గాల్లోని నన్ను ఫుల్ డ్యామేజ్ కొట్టేశారు. నేను ల్యాండ్ అవ్వగానే తప్పించుకుందాం అని చెప్పి ఈ రాయి వెనక్కి వచ్చేసా. కొంచెం ముందరికి వెళ్ళంగానే రాయి లోపలికి వెళ్ళిపోయాను. నేను ఆల్రెడీ ఇన్స్టాలో ఒక రీల్ చూసాను అనమాట. సలోరా మ్యాప్ లో ఈ స్టోన్స్ అన్ని ఇలాగే గ్లిచ్ జరగదని. కానీ ఈ రాయి కాదు, నా ముందు ఎదురుకు ఒక పెద్ద రాయి కనిపిస్తుంది కదా అక్కడ. కానీ నాకు ఈ రాయి కూడా గ్లిచ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాను. దీని లోపల ఉంటే మనం ఈజీగా హైడ్ అయిపోవచ్చు అనమాట. ఇంతకు ముందు ఒక స్క్వాడ్ వచ్చింది, నేను రికార్డ్ చేయలేదు కానీ నేను రాయి లోపలే ఉన్నాను. వాళ్ళు చూడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నాకు గన్స్ లేవన్నమాట, లూట్ లేదు. మా ఫ్రెండ్స్ కి రివైవ్ కూడా ఇవ్వాలి. నేను వెళ్ళి ఇంకా గన్స్ ఏరుకోవాలి. మంచిగా లూట్ ఏరుకొని ఇటు పక్క వస్తుంటే ఎనిమి ఒక ల్యాండ్ అవుతాడు. వాడిని ఏకే తీసుకొని హెడ్ షాట్ కనెక్ట్ చేసి కానీ కనెక్ట్ అవ్వలేదు. కానీ వాడు కూడా నా డ్యామేజ్ కొట్టాడు. ఈసారి బైజాన్ తీసుకొని కవర్ ఫైర్ తో కొట్టి నాకు చేశాను. వాడి దగ్గర ఏం లేవులే సామాన్లు. నేను ఇక్కడ మీకు ఇంకో గ్లిచ్ కూడా చూపిస్తాను చూడండి. నేను చెప్పాను కదా పెద్ద రాయిని, ఆ పెద్ద రాయి ఇదే అనమాట. మనం దీనిపైకి ఎక్కి ఇక్కడ ఇంకొకటి దీని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలాంటి గ్లిచ్లన్నీ మనకి హైడ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి బీఆర్ ర్యాంక్ లో. మా టీం మొత్తం ఒకటి అయిపోయింది. ఇంకా లాస్ట్ నేను ఒక్కటే ఉన్నాను అనమాట. ఫుల్ స్క్వాడ్ వచ్చింది నా దగ్గరికి. నేను రాయి లోపలికి వెళ్ళిపోయాను. వాళ్ళకి కనిపించలేదు. ఫైనల్ గా నేను బతికాను. అండ్ నేను మా టీమేట్స్ కూడా రివైవ్ ఇచ్చేసా. కొత్తగా వచ్చిన సలోరా మ్యాప్ లో ఇలాంటి గ్లిచ్లు చాలా ఉన్నాయంట. నేను అవి కూడా తెలుసుకొని రోజుకో వీడియో పెడుతూనే ఉంటాను. మీరు అవి కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడు ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.